హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే స్టాక్ వచ్చేసి ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్. ఓకే, దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 25,589 crores అండ్ కరెంట్ ప్రైస్ వచ్చేసి 142. దీని హైయెస్ట్ వచ్చేసి 177 అండ్ లోయెస్ట్ వచ్చేసి 38.1 అండ్ స్టాక్ పీ రేషియో వచ్చేసి 63 అండ్ బుక్ వాల్యూ వచ్చేసి 10.9 రూపీస్ అండ్ డివిడెండ్ వచ్చేసి 0.38% అండ్ ఆర్ఓసిఈ వచ్చేసి 26.4% అండ్ ROE వచ్చేసి 19%. ఫేస్ వాల్యూ వచ్చేసి 1 రూపీ. ఓకే, అసలు ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఎన్బిసిసి లిమిటెడ్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ నవరత్న ఎంటర్ప్రైజెస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్. హౌసింగ్ అర్బన్ అఫేర్స్కి సంబంధించింది ఇది. అండ్ దిస్ కార్పొరేషన్ ఇస్ మేజర్లీ cooperates into three major segments: project management consultancy and engineering, procurement and construction and real estate. ఓకే, ప్రాజెక్ట్స్ గురించి కన్సల్టెంట్ చేయడం, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ చేయడం, ప్లస్ కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ సంబంధించిన వర్క్ చేయడం. ఓకే, ఇది చూస్తే మనకు ఒకప్పుడే 134 2017లోనే 134కి పోయి పడ్డది కింద. ఓకే, ఇది వచ్చేసి మనకు 2012లో వచ్చింది, 6 రూపీస్కి లాంచ్ అయింది. అండ్ ఇంతకుముందు హైయెస్ట్ వచ్చేసి మనకు 169 అంటే అదే 170 చేంజ్ వరకు వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ లేస్తుంది. ఆల్రెడీ ఎస్టర్డే నిన్నటికే ఇది 6 రూపీస్, అరౌండ్ 6 రూపీస్ ప్రాఫిట్లోకి వచ్చింది. ఓకే, ఇది చూడండి, దీని యొక్క మామూలుగా చూస్తే ఒక నిమిషం, 1 మంత్లో కూడా ఇది 124 ఉండే, 124 నుంచి 142 ప్రాఫిట్ చూసారు కదా. అండ్ కంపెనీ హ్యాస్ రెడ్యూస్డ్ డెబిట్, కంపెనీ ఈజ్ ఆల్మోస్ట్ డెబిట్ ఫ్రీ, కంపెనీ హ్యాస్ బీన్ మెయింటైనింగ్ ఏ హెల్తీ డివిడెండ్ పేఅవుట్ ఆఫ్ 44%. ఇదేం చిన్న నెంబర్ ఏం కాదు, 44% డివిడెండ్ ఇస్తుందంటే. అండ్ అప్పులు లేవు, చాలా రెడ్యూస్ చేసింది. అండ్ దీనికి కూడా నెగిటివ్స్ ఏంటంటే స్టాక్ ఇస్ ట్రేడింగ్ అట్ 13 times at its book value. Okay, the company has delivered a poor sales growth for past 5 years. లాస్ట్ 5 yearsకి దీని సేల్స్ గ్రోత్ తక్కువ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. 2% అంటే 3% వేసుకుని అరౌండ్ 2.6 కాబట్టి. ఓకే, ఇక దీనికి సంబంధించిన ఇది సేల్స్ చూడండి. మామూలుగా డిసెంబర్ ఇచ్చి కాబట్టి డిసెంబర్ టు డిసెంబర్ కంపేర్ చేద్దాం. డిసెంబర్ టు డిసెంబర్ 400 చేంజ్ వచ్చింది. సెప్టెంబర్ టు డిసెంబర్ చూసినా కానీ మనకు అరౌండ్ 300 చేంజ్ ఉంది. మామూలుగా డిసెంబర్ టు డిసెంబర్ చూడండి, ఇది ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి 78 to 102 వచ్చింది. అండ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చి 69 నుంచి 126కి వచ్చింది. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 49 నుంచి 94కి వచ్చింది, రెసిప్రోకల్. ఓకే, మళ్ళీ ప్రాఫిట్స్కి వచ్చేసి చూడండి, మార్చ్ టు మార్చ్ 22 మార్చికి ఏమో 5,547 ఉంటే 23 మార్చ్కి వచ్చేసి 276736 వచ్చింది. ఓకే, ఆల్మోస్ట్ ఒక 1200 చేంజ్ సేల్స్లో. ఎక్స్పెన్స్ మళ్ళీ మన డైరెక్ట్ ప్రాఫిట్ చూస్తే ఇది 159,305 డబల్ అయింది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినా కానీ అరౌండ్ 100 దగ్గర 80 చేంజ్ చేసుకోండి. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి అరౌండ్ 50 ప్రాఫిట్. మామూలుగా దీన్ని కాంపౌండ్ సేల్స్ గ్రోత్ చూడండి, 10 yearsకి 8% అయింది, 5 yearsకి 3% అయింది, మరి 3 yearsకి 9% అయింది. టోటల్ వచ్చేసి 15%. అండ్ కాంపౌండ్ గ్రోత్ వచ్చేసి ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి 10 yearsకి 5% ఉన్నది, 5 yearsకి 1% ఉన్నది, 3 yearsకి 65% అయింది. అండ్ CAGR వచ్చేసి 10 yearsకి 26% గెయిన్. ఇది 5 yearsకి వచ్చేసి 19% అండ్ 3 yearsకి 52% అండ్ 1 yearకి 262% అయింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 10 yearsకి 18%, 5 yearsకి 15%, 3 yearsకి 16% అండ్ లాస్ట్ ఇయర్ 19% వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనకు లాస్ చేయడం అనిపిస్తుంది, ఇన్వెస్ట్ చేయొచ్చు దీని స్టాక్లో. ఓకే, అండ్ అదర్ లయబిలిటీస్కి వస్తే తగ్గాయి. ఓకే, అండ్ క్యాష్ ఫ్లో కూడా అన్ని నెగిటివ్లో కనిపిస్తుంది. అండ్ ప్రమోటర్స్ హోల్డింగ్స్ చూడండి,
మార్చ్ టు మార్చ్ చూసుకుంటే సేమ్ ప్రమోటర్స్ సేమ్ ఉన్నారు. అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ అనేది వేరీ అవుతున్నారు. లాస్ట్కి వస్తే పెరిగారు. ఇప్పుడు ఇక్కడ 3.43 నుంచి 4.33 ఉన్నారు. అంటే ఇక్కడ 4.46 నుంచి 4.33కి వచ్చారు. బట్ లాస్ట్ మార్చ్ నుంచి మార్చికి కంపేర్ చేస్తే పెరిగే ఉన్నారు. డొమెస్టిక్ చూడండి తగ్గారు. ఓకే, 10.61 నుంచి 9.94కి వచ్చారు. అండ్ పబ్లిక్ వచ్చేసి 24% నుంచి 23%కి వచ్చారు. ఇది ఇప్పటికీ పబ్లిక్ అందరు హోప్ ఉంది దీనిపైన, మంచి రిటర్న్స్ ఇస్తుంది అని. ఓకే, ప్లీజ్ డూ యువర్ ఓన్ అనాలిసిస్ అండ్ ప్లీజ్ డూ చెక్. అండ్ ఏ స్టాక్ అయినా రీసెంట్గా వచ్చే న్యూసెస్ని వాటిని కొంచెం పర్టికులర్గా చూడడం, అనాలిస్ చేయడం చేస్తే మనకు స్టాక్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా అని కూడా మనకు ఒక అవగాహన వస్తుంది. సో ప్లీజ్ న్యూస్ మంచిగా చూడండి, ప్రతిదాన్ని ఒక అప్డేట్స్ ఏముంటున్నాయో కూడా చూడండి. ఓకే, డూ యువర్ ఓన్ అనాలిసిస్. ఓకే, అండ్ explanation నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్.